కొత్త రెవెన్యూ యాక్ట్ పై హైదరాబాద్ ఫతే మైదాన్ క్లబ్ లో ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతోంది. ధరణి అధ్యయన కమిటీ కన్వీనర్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భేటీలో వివిధ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. కొత్త రెవెన్యూ చట్టంలో ఉండాల్సిన అంశాలపై నేతలు మేధావుల నుంచి పలు సలహాలు సూచనలు తీసుకున్నారు. అటు ధరణి సమస్యలపై పోరాటం చేస్తున్న నేతలు సైతం ఆల్ పార్టీ మీటింగ్ కు హాజరయ్యారు. కొత్త రెవెన్యూ యాక్ట్ పై హైదరాబాద్ ఫతే మైదాన్ క్లబ్ లో ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతోంది. ధరణి అధ్యయన కమిటీ కన్వీనర్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భేటీలో వివిధ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. కొత్త రెవెన్యూ చట్టంలో ఉండాల్సిన అంశాలపై నేతలు మేధావుల నుంచి పలు సలహాలు సూచనలు తీసుకున్నారు. అటు ధరణి సమస్యలపై పోరాటం చేస్తున్న నేతలు సైతం ఆల్ పార్టీ మీటింగ్ కు హాజరయ్యారు. కొత్త రెవెన్యూ యాక్ట్ పై హైదరాబాద్ ఫతే మైదాన్ క్లబ్ లో ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతోంది. ధరణి అధ్యయన కమిటీ కన్వీనర్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భేటీలో వివిధ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. కొత్త రెవెన్యూ చట్టంలో ఉండాల్సిన అంశాలపై నేతలు మేధావుల నుంచి పలు సలహాలు సూచనలు తీసుకున్నారు. అటు ధరణి సమస్యలపై పోరాటం చేస్తున్న నేతలు సైతం ఆల్ పార్టీ మీటింగ్ కు హాజరయ్యారు. కొత్త రెవెన్యూ యాక్ట్ పై హైదరాబాద్ ఫతే మైదాన్ క్లబ్ లో ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతోంది. ధరణి అధ్యయన కమిటీ కన్వీనర్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భేటీలో వివిధ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. కొత్త రెవెన్యూ చట్టంలో ఉండాల్సిన అంశాలపై నేతలు మేధావుల నుంచి పలు సలహాలు సూచనలు తీసుకున్నారు. అటు ధరణి సమస్యలపై పోరాటం చేస్తున్న నేతలు సైతం ఆల్ పార్టీ మీటింగ్ కు హాజరయ్యారు. ఇక ఆల్ పార్టీ మీటింగ్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజు అందిస్తారు. రాజు, ఈ మీటింగ్ కి ఎవరెవరు హాజరయ్యారు, డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో గత 10 ఏళ్లుగా రైతులు చాలామంది ఇబ్బంది పడుతున్న సందర్భం అయితే కనబడింది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ధరణి సమస్యలను సాల్వ్ చేయాలని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే మొన్న రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా కొత్త రెవెన్యూ చట్టం తీసుకురాబోతున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒక అధ్యయనం అయితే జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే ధరణి తీసేసి దాని ప్లేస్లో భూమాత పోర్టల్ను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక కసరత్తు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణి అధ్యయన కమిటీ కూడా ఏర్పాటు చేసింది. కోదండరెడ్డి నేతృత్వంలో ఈ కమిటీని ఫామ్ చేసి ధరణి ప్లేస్లో ఏం తీసుకొస్తే బాగుంటుంది, ఏది మెరుగైన ఫలితాలను ఇస్తుంది, రైతులకు ఏది నమ్మకస్తంగా ఉంటుంది అనే దానిపైన ఒక అధ్యయనం కూడా చేసింది. పూర్తిగా రెవెన్యూ చట్టాన్ని మార్చాలి, రెవెన్యూ చట్టం 2020ని తీసేసి దాని ప్లేస్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావాలని అధ్యయన కమిటీ కూడా రిపోర్ట్ కూడా ఇచ్చింది. దానిపైన ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. 2-3 రోజుల క్రితం టూరిజం ప్లాజాలో రెవెన్యూ అధికారులు ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. కొత్త రెవెన్యూ చట్టం తీసుకురాబోతున్న నేతృత్వంలో సలహాలు సూచనలు రెవెన్యూకి సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ నుంచి సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేశారు. ఇక ఇవాళ ఫతే మైదాన్ క్లబ్లో కోదండరెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సిపిఐ సిపిఎం నేతలతో పాటు భూ సమస్యలపైన పోరాటం చేసే మేధావులు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కొంతమంది రెవెన్యూకి సంబంధించిన దానిపైన పూర్తిగా అవగాహన ఉన్న నిపుణులు కూడా సమావేశానికి హాజరయ్యారు. వాళ్ళు సలహాలు సూచనలు కోదండరెడ్డి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రజెంట్ మనతోని భూమాత సునీల్ ఉన్నారు. భూ సమస్యలపైన ఆయన చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు కొత్త రెవెన్యూ చట్టం పైన. సార్, ఏంటి సార్ అంటే వరుసగా ప్రభుత్వం ఎక్కువగా దీనిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టింది, ధరణి సమస్యలపైన సాల్వ్ చేసే ప్రయత్నంలో బాగా కొత్త రెవెన్యూ చట్టం తీసుకురాబోతుంది అన్నారు. ఇవాళ ఈ సమావేశంలో ఎలాంటి ఒపీనియన్స్, ఎలాంటి సలహాలు సూచనలు మీరు ఇచ్చారు, ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా వెల్లడించారు? అంటే ఏదైతే కొత్త చట్టం ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందో ఆ కొత్త చట్టం సెక్రటేరియట్ 4 గోడల మధ్యలోనో అసెంబ్లీలకు మాత్రమే పరిమితం కాకుండా ఎవరి కోసం అయితే ఆ చట్టం రాబోతుందో వారి అభిప్రాయాలు తీసుకోవాలన్నది ప్రభుత్వ భావన. ఎప్పుడైనా సరే ఏ చట్టం వచ్చినా ఇట్లాగే తయారు కావాలి. అది భూమి చట్టం కావచ్చు, ఇంకే చట్టమైనా విస్తృతంగా ప్రజల్లో చర్చ జరిగి వారి సలహాలు సూచనల మేరకు కనుక చట్టం చేస్తే మెరుగైన చట్టం రావటమే కాదు, ఆ చట్టం అమలు కూడా సులభం అవుతుంది. అందుకోసమే ఏదైతే ధరణిలో లోపాలు ఉన్నాయో ధరణి లోపాలను సవరించాలి అంటే 3 అంశాల మీద సంస్కరణలు రావాలి. ధరణి ఏ చట్టం కింద అయితే వచ్చిందో ఆ చట్టంలో లోపాలు సవరించాలి, భూ పరిపాలన యంత్రాంగంలో మార్పు చేర్పులు రావాలి, ధరణి సాఫ్ట్వేరు నిర్వహణ వాటిలో మార్పులు రావాలి అనేది విస్తృతమైన అభిప్రాయం. కమిటీ కూడా అదే సూచించింది. అందులో భాగంగానే ఈ ధరణి తీసుకొచ్చిన చట్టంలో ఉన్న లోపాలను సవరించే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ముసాయిదాను తయారు చేసింది. ఈ ముసాయిదా రాబోయే రోజుల్లో చట్టం కాబోతుంది. ఈ ముసాయిదా మీద అభిప్రాయాలు చెప్పాలని చెప్పి ప్రభుత్వం 21 రోజుల పాటు
ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఎవరైనా తమ అభిప్రాయాలను తెలియజేయడం కోసం సీసీఎల్ఏ కార్యాలయానికి ఉత్తరం రాయమని చెప్పారు. కావాలనుకుంటే సీసీఎల్ఏ కార్యాలయంలో ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు. ఎవరైనా అభిప్రాయాలు చెప్పొచ్చు. ఆ అభిప్రాయ వ్యక్తీకరణలో భాగంగా కొంతమంది వ్యక్తులు తమ అభిప్రాయాలు పంపుతున్నారు. కొన్ని సమూహాలు వాళ్ళు చర్చించుకొని సలహాలు సూచనలు పంపుతున్నారు. మీకు ఇంతకు మునిపే డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ ఒక మీటింగ్ పెట్టుకొని కొన్ని సలహాలు సూచనలు, ఈ రోజున కోదండరెడ్డి గారు కొంతమంది అఖిలపక్షాన్ని పిలుస్తూ వారి అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా చట్టం వచ్చే ముందు ఇలాంటి ప్రక్రియ జరగడం చాలా సంతోషం. ఒక లాయర్గా 20 ఏళ్ళుగా చట్టాలపైన పనిచేస్తున్న వ్యక్తిగా, మరీ ముఖ్యంగా భూమి అంశంలో పనిచేస్తున్న వ్యక్తిగా ఈ ప్రక్రియ ఇట్లా జరగడం చాలా సంతోషం. ఇక ముసాయిదా విషయానికి వచ్చినట్లయితే 2020 చట్టంలో ఏవైతే ప్రధానమైన లోపాలు ఉన్నాయో వాటిని అధిగమించే ప్రయత్నం. ఏంటి ఆ లోపాలు? ధరణిలో ఏ తప్పున్నా సవరించటానికి ఒక్క అవకాశం కూడా లేదు చట్టంలో. అంటే కలెక్టర్లు లేకపోతే సీసీఎల్లోనో ఇప్పటిదాకా సవరణ చేసుకుంటూ వస్తున్నారు, కానీ అధికారం చట్టంలో ఉండాలి కదా. 6 చట్టంలో ధరణిని సవరించడానికి అధికారాలు లేవు. కొత్త ముసాయిదా అలాంటి అధికారాలు కల్పిస్తుంది. ఇక రెండవది, ఎలాంటి అప్పీలు రివిజన్ యంత్రాంగం లేదు పాత చట్టంలో, ముసాయిదాలు అది కల్పిస్తున్నారు. మూడవది అతి కీలకమైనది, ఒక 10 లక్షల మంది సాదాబైనామా దరఖాస్తు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు వాళ్ళ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని. ఇప్పటిదాకా చట్టంలో నియమం లేకపోవటం వల్ల వాళ్ళ దరఖాస్తులకి మోక్షం కలగలేదు. ముసాయిదా చట్టం ఆ సమస్యలకి పరిష్కారం చూపుతుంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఇంటి స్థలాలని సర్వే చేయడానికి ఈ చట్టంలో నిబంధన ఉంది. కేంద్రం డబ్బులు ఇస్తూ ఉంటుంది స్వామిత్వ ప్రాజెక్ట్ పేరుతోటి. మనకు ఆబాదీలకి రికార్డే లేదు. వ్యవసాయ భూముల కంటే ఏదో ఒక రికార్డు ఉంది, కానీ ఆబాదీలో ఉన్న ఇంటి స్థలాలకి రికార్డు లేదు. ఈ ముసాయిదా చట్టం అయితే కనుక ఆబాదీలు మనం సర్వే చేసుకోవచ్చు. ప్రతి భూమికి ఇప్పుడు ఎట్లయితే సర్వే నెంబర్ ఉందో, సర్వే నెంబర్ అయితే చాలా కన్ఫ్యూజన్లు ఉంటాయి. ఎన్ని ముక్కలు అయిపోయింది, మీరు పలానా సర్వే నెంబర్ అంటే దాని ఇది హద్దులు గుర్తుపట్టే విధానం ఇప్పుడు తెలంగాణలో లేదు. అందుకే ఈ ముసాయిదా ఏమంటుందంటే, కేంద్రం చెప్తున్నట్టుగా భూదారు సంఖ్య ఇవ్వాలి, రైతుకు పాస్బుక్తో పాటు భూదారు కార్డు ఇవ్వాలి అనే ప్రతిపాదన ఈ ముసాయిదా చట్టంలో ఉంది. ఆ విధంగా చూసుకునే ఈ రోజున ఉన్న సమస్యలకి ముసాయిదా పరిష్కారం చూపుతుంది. రాబోయే 10-20 సంవత్సరాల్లో భూములకు సంబంధించి రికార్డుల నిర్వహణ కానీ ఇతర అంశాలకు కూడా ఇదొక దిక్సూచిగా ఉండబోతుంది. మనం ఎప్పటి నుంచో అంటున్నాము భూముల సర్వే జరగాలని. ఈ ముసాయిదా చట్టంలో సర్వే కోసం నియమం ఉంది. రేపు పొద్దున సర్వే చేసే భూదారు కార్డు ఇవ్వాల్సి వస్తుంది. ఆ విధంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన భూమి రికార్డుల చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మనం అందరం గమనించాల్సింది, అన్ని చట్టాలు పోయి ఒక చట్టం రావట్లేదు. ఇంతకుముందు ఇట్లాగే జరిగింది. కొత్త రెవెన్యూ చట్టం వస్తుందట, కొత్త రెవెన్యూ చట్టం వస్తుందని అందరూ ఏమనుకున్నారు, అన్ని చట్టాలు మాయమైపోతుంది, కొత్త చట్టం వస్తుంది. ధరణి వస్తే ఇక అన్ని రికార్డులు మాయమైపోతుంది, ఒక ధరణి రికార్డు ఉంటుంది అనుకున్నారు. ఇప్పుడు అట్లాంటిది ఏం చెప్పట్లేదు ప్రభుత్వం. ఈ రోజున తెలంగాణలో అమల్లో ఉన్న 84 చట్టాలలో 6 ఒక చట్టం. ఇది చాలా కీలకమైన చట్టం రైతాంగానికి కానీ భూ యజమానులకి. ఈ 84లో అతి కీలకమైన ఒక చట్టాన్ని మార్చి కొత్త చట్టం చేసే ప్రయత్నం తప్ప మిగతా అన్ని చట్టాలు ఇప్పుడేం మారట్లేదు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, అన్ని సమస్యలకు కేవలం 6వ చట్టమే పరిష్కారం చూపదు. 6 అనేది రికార్డుల సమస్యకే పరిష్కారం చూపుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ ముసాయిదా మీద చర్చ జరుగుతున్నప్పుడు చాలామంది అసైన్మెంట్ భూముల గురించి మాట్లాడుతున్నారు. అసైన్మెంట్ భూములు పట్టాలు అయిపోతాయని. అది 6 పరిధి కాదు, అది అసైన్మెంట్ చట్టం, పిఓటి చట్ట పరిధిలో ఉంటుంది. రాబోయే రోజుల్లో దాని మీద ప్రభుత్వం ఇంకో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఈ రోజున ఆలోచించాల్సింది ఏంటంటే, ధరణి రికార్డుల సమస్యకి ముసాయిదా ఏ విధంగా పరిష్కారం చూపుతుంది. నా దృష్టిలో ఇప్పుడు మనం వేరే రాష్ట్రాలతో పోల్చుకొని చూసినా, తెలంగాణలో ఇంతకు మునుపున్న ఒక 4-6 చట్టాలను పోల్చుకొని చూసినా చాలా మెరుగైన నియమాలు ఈ ముసాయిదాలో ఉన్నాయి. ఆ ముసాయిదా తయారీలో నేను చాలా కీలకంగా పాల్గొన్నాను కాబట్టి అవన్నీ వివరించే ప్రయత్నం చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ప్రజల సలహాలు సూచనల మేరకు తెలంగాణకి ఒక గొప్ప 6వ చట్టం రావాలని, రైతుల సమస్యలు తీరాలని బలంగా కోరుకుంటున్నాను. భూమి సున్నులుగా మీరు చాలా రోజుల నుంచి రైతు సమస్యల మీద కావచ్చు, భూ సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. ఈ కొత్త 6 చట్టం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల భూ సమస్యలు పూర్తి స్థాయిలో సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఒక మాట అయితే నేను బలంగా చెప్పగలుగుతాను, ఇప్పటిదాకా సమస్య పరిష్కారం చేయడానికి అవకాశం లేదు. చట్టం వస్తే అవకాశం ఏర్పడుతుంది. అంటే మీరు సమస్య దరఖాస్తు పెట్టుకోవచ్చు, ద్వారాలు ఓపెన్ అవుతాయి. ఇంకా లోపలికి పోయినాక పరిష్కారం అవుతాయంటే ప్రభుత్వం ఇతర చర్యలు కూడా తీసుకుంటుంది. ఒకటి, ఇప్పుడే పైలట్ కార్యక్రమం మొదలైన యాచారంలో, అదేవిధంగా తిరుమలగిరి సాగర్ మండలంలో 2 పైలట్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. నిన్ననే నేను సీసీఎల్ఏ గారితో కలిసి తిరుమలగిరి సాగర్ మండల్ వెళ్ళొచ్చాం. అక్కడ పైలట్ కార్యక్రమం కొనసాగబోతుంది. అంటే పెద్ద ఎత్తున చట్టంలో మార్గాలు వెతకడంతో పాటుగా భూమి పరిష్కారాలు చేసే యంత్రాంగాన్ని కూడా పటిష్టం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కొత్త చట్టం వలన, ప్రభుత్వం తీసుకునే ఇతర చర్యల వలన తప్పకుండా రైతుల సమస్యలు అయితే పరిష్కారం అవుతుందని విశ్వసిస్తున్నాం.
ఇది మొత్తానికైతే ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతుంది. దానికి సంబంధించిన కసరత్తు అయితే చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఒక సదస్సులను ఏర్పాటు చేసింది. డిప్యూటీ కలెక్టర్ల ఆధ్వర్యంలో 2-3 రోజుల క్రితము టూరిజం ప్లాజాలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఇక ఇవాళ ఫతే మైదానం క్లబ్లో అఖిలపక్ష సమావేశం ఆధ్వర్యంలో కూడా కొత్త చట్టం రాబోతుంది. దానికి సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వాళ్ళ నుంచి వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, భూ సమస్యల మీద పోరాటం చేస్తున్న వాళ్ళు కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ పైన అవగాహన ఉన్న నిపుణుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. ఇక గ్రామీణ స్థాయిలో కూడా ఈ కొత్త రెవెన్యూ చట్టం మీద అవగాహన కల్పించే ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుంది. గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో అంచెలంచెలుగా అవగాహన కల్పిస్తూ అక్కడ ఉన్న సమస్యలను అధ్యయనం చేయడం ద్వారా కొత్త రెవెన్యూ చట్టం ద్వారా ఎలా వాళ్ళ భూ సమస్యలు పరిష్కారం అవుతాయనే దాని మీద ఒక చర్చ కొనసాగించబోతున్నారు. సో మొత్తానికి అందులో భాగంగానే ఇవాళ ఫతే మైదాన్ క్లబ్లో ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా ధరణి సమస్యలను సాల్వ్ చేయవచ్చు. అదేవిధంగా భూమాత పోర్టల్ను కూడా తీసుకురాబోతున్న కొత్త రెవెన్యూ చట్టం 2024 పేరుతో రాబోతుంది. దానికి సంబంధించిన కసరత్తు జరుగుతుంది. శ్రవంతి.